హాయ్ అండి, హలో, నమస్తే. మంచు కుటుంబంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. అంటే లేటెస్ట్ అప్డేట్, మరోసారి పోలీసులు ముందు మంచు మనోజ్ వెళ్ళి అక్కడ కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా గత రాత్రి మోహన్ బాబు భార్య అంటే మనోజ్ తల్లి గారికి బర్త్డే. ఆ సందర్భంగా అందరూ బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు. అందరూ కేక్ కట్ చేసుకోవడం, లేదంటే సెలబ్రేషన్స్ ఉన్న తరుణంలో ఒక్కసారిగా కరెంటు పోయిందంట. ఆ సందర్భంలో కరెంటు పోతానే ఒక్కసారిగా ఇంకా జనరేటర్ ఆన్ చేసుకుంటారు కదా, మరి జనరేటర్ ఆన్ చేసే సందర్భంలో అది ఆన్ కాలేదు. అయితే చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. దాని తర్వాత ఇవాళ ఉదయం జనరేటర్ సిబ్బంది వచ్చి ఒకసారి దాన్ని చెక్ చేస్తే అందులో పంచదార కలిసిందంట. ఇదే విషయాన్ని మంచు మనోజ్ నేరుగా వెళ్ళి పహాడీగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. తన తల్లికి, తన భార్యకి, తన బిడ్డకి, తనకి రక్షణ లేదు, ఉన్నటువంటి ఇంట్లో తనకు న్యాయం కల్పించాలి. రాత్రి బర్త్డే పార్టీలో కూడా ఈ విధంగా ఒకసారిగా కరెంటు పోయింది. ఆ సందర్భంలో జనరేటర్ ఆన్ చేస్తే ఆన్ అవ్వలేదు. ఉదయం టెక్నికల్ టీంని పిలిపించి చూస్తే అందులో పంచదార కలుపుకున్నారు. అయితే ఇందులో కుట్ర దాగి ఉంది. అంటే విద్యుత్ ద్వారా తమను అంతం చేయడానికి, లేదా విద్యుత్ ద్వారా తమ కుటుంబాన్ని, తన తల్లిని, పిల్లల్ని, వీళ్ళందరినీ కూడా హాని చేయడానికి కొంతమంది కుట్ర పన్నారు. ఇందులో వాస్తవాలు బయటకు తీసుకురావాలంటూ కూడా మరోసారి పోలీసులను ఆశ్రయించడంతో సద్దు మణుగిపోయినటువంటి గొడవ ఒకసారిగా మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. మొత్తం మీద పోలీసులు కూడా దీనిపైన చాలా సీరియస్గా తీసుకునే అవకాశం కనపడుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మోహన్ బాబు నోటీసులు ఇచ్చారు. బహుశా రేపు ఆయన సోమవారం 11 గంటల తర్వాత పోలీసులు కూడా వెళ్ళి ఆయన గన్ను సరెండర్తో పాటు జరిగిన గొడవలకు సంబంధించి కూడా వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ తరుణంలో మరోసారి మంచు మనోజ్ నేరుగా పోయి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఒక ప్రాధాన్యత సంతరించుకునేది మనం చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఈ గొడవలు అసలు అంటే ఆయన చెప్పడం ఏంటంటే, మనోజ్ గత వారం అయింది నేను అంటే కొంతమంది ద్వారా తమకు ప్రాణహాని ఉందని మరి ఫిర్యాదు చేశాను. పోలీసులు ఇంకా కూడా చర్యలు తీసుకోలేదు. అందులో భాగంగానే ప్రాణహాని ఉంది కాబట్టే రాత్రి బర్త్డే, తన తల్లిగారి బర్త్డే సెలబ్రేషన్లో కూడా ఈ రకంగా అంటే ప్రత్యర్థులు అనుకోవచ్చు, లేదంటే ఆయనకి గిట్టని వాళ్ళు అనుకోవచ్చు, ఈ రకంగా చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు దాంట్లోకి వెళ్ళి అంటే జనరేటర్లోకి వెళ్ళి పంచదార పోసారు. ఇందులో భాగంగానే ఈ కుట్ర జరిగిందంటూ కూడా, ఇందులో నిజాలు బయటికి తీసుకురావాలంటూ కూడా ఫిర్యాదు చేశారు. చూద్దాం మరి ఈ గొడవలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. మరి ఎవరు పంచదార పోసారు, ఎవరు ఆయనకి హాని చేయాలనుకుంటున్నారో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం అయితే ఉంది.